యథార్థంగా జరిగిన కొన్ని దారుణమైన సంఘటనలు చరిత్ర పేజీలో చేదు జ్ఞాపకాలుగా అయితే నిలిచిపోతాయి. అలాంటి వాటిలో గోద్రాలో జరిగిన సబర్మతి ట్రైన్ ఘటన ఒకటి. ఇది 2002లో జరిగిన ఈ ఘటన. సో దీన్ని రూపొందించుకున్న సినిమాయే ఈ సబర్మతి రిపోర్ట్. సో ఈ డైరెక్టర్ వచ్చేసి ధీరజ్ శర్మ. నవంబర్ 15, 2024 అయితే థియేటర్లోకి వచ్చింది. సో జనవరి 10వ తేదీన G5లో అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈరోజు వీడియోలో ఈ కథ ఏంటి, అసలు ఎందుకని ఈ సినిమాని పెద్ద ఆడడం లేదు, ఈ రివ్యూ అయితే తెలుసుకునే ముందు కొత్తవారు చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోదాం. 2002లో జరిగిన సంఘటన ఇది. అయోధ్య నుంచి కొంతమంది కరసేవకులు సబర్మతి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో సో దాంట్లో అయితే బయలుదేరుతారు. అహ్మదాబాద్ వెళ్ళే ఆ ట్రైన్ గోద్రా దగ్గర రాగానే మంటల్లో చిక్కుకుంటుంది. S6, S7 బోగీలు రెండు ప్రమాదానికి అయితే గురవుతాయి. ఆ మంటల్లో 59 మంది సజీవ దహనం అయిపోతారు. ఊహించిన ఈ సంఘటన ఒక్కసారిగా దేశాన్ని అయితే కుదిపేస్తుంది. ఆ సమయంలో సమర్ కుమార్ ఒక టీవీ ఛానల్లో వీడియో రిపోర్ట్గా అయితే పనిచేస్తుంటాడు. అప్పటి వరకు సినిమా న్యూస్ని కవర్ చేసే సమర్ కుమార్ మణికర్ రాజ్ పురోహిత్తో అయితే కలిసి గోద్రా ఘటనను కవర్ చేస్తాడు. అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, కావాలని చేసిన కుట్ర అనే విషయం అతనికి అయితే అర్థమవుతుంది. అందుకు సంబంధించిన ఆధారాలను అతను సేకరించి ఛానల్ వరకు అయితే అందజేస్తాడు. అయితే అది ప్రయాణికులు అజాగ్రత్త వలన జరిగిన ప్రమాదమే అనే విషయాన్ని మణికతో పాటు ఛానల్ నిర్వాహకులు హైలైట్ అయితే చేస్తారు ఆ విషయాన్ని. ఈ విషయంపై వారితో అయితే గొడవ పడటంతో సమర్ కుమార్ బయటకు గెంటేస్తారు. గోద్రా ఘటనలో బాధ్యులను జరిగిన అన్యాయాన్ని వీటి గురించి సమర్ కుమార్ ఆలోచన చేయకుండా అతన్ని చుట్టూ అనేక సమస్యలను సృష్టిస్తారు. ఆర్థికంగా అతను చితికిపోయేలా చేస్తారు. తన నిస్సాయితీని నిందించుకుంటూ అతని మద్యానికి అయితే ఇక ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయి మత్తులో కాలం గడుపుతూ ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్స్లో గతంలో అతను సంపాదించిన ఆధారాలు జర్నలిస్ట్ అమృత గిల్ చేతికి చేరతాయి. అక్కడ నుంచి చోటు చేసుకునే మలుపులతో ఈ కథ అయితే ముందుకెళ్తుంది. సో 2002లో గోద్రాలో జరిగిన సంఘటన ఇది. నిజం చెప్పాలంటే దీన్ని అనలైజ్ చేద్దాం. ఆ సంఘటన వెనక గల స్వార్థ రాజకీయాలు ఉన్నాయి. కొంతమంది మీడియా పెద్దల అవినీతి చుట్టూ ఈ కథ అయితే తిరుగుతుంది. నిజాన్ని బయటపెట్టడానికి ప్రయత్నించిన నిజాయితీపరుడైన ఒక జర్నలిస్ట్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఫస్ట్ పార్ట్గా అయితే మనకి ఆడియన్స్ ముందుకి వస్తుంది. ఇంకా నిజాన్ని ఎవరు ఎక్కువ కాలం దాచలేరనే కోణం కూడా మనకి సెకండ్ హాఫ్లో సాగుతుంది. ఇక డైరెక్టర్ రియలిస్టిక్గా ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇచ్చాడు. ఇక ఉత్కంఠ రేకిచ్చే సీన్స్ కూడా ఆయన చాలా సింపుల్గా మనకి స్క్రీన్ ప్లే అయితే ప్రజెంట్ చేశారు. ఇక సమర్, అమృత గిల్ ఇద్దరూ కలిసి ఆధారాలు సేకరించే విధానం కూడా చాలా కుతూహలంగా అయితే ఉంటుంది, మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆధారాలు బయటపడడం నుంచి చాలా తేలిగ్గా అయితే ఉంటుంది. సో ఈ సంఘటన ఎందుకు జరిగింది, కారకులు ఎవరు అనేది ఆడియన్స్కి ఆసక్తిని రేకించే ప్రశ్న. ఆ విషయాన్ని లోతుగా బలంగా నేరుగా చెప్పడానికి డైరెక్టర్ అయితే ప్రయత్నించలేదు. సాధ్యమైనంత వరకు లైట్గా విషయాన్ని టచ్ చేయడానికి ట్రై చేయడానికి కనిపిస్తుంది. అందువలన కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫిలిమ్స్ తరహాలోనే ఈ సినిమా కూడా కొంచెం మెప్పించలేకపోయిందని చెప్పొచ్చు. ఇక పనితీరు విషయానికి వస్తే మెయిన్ క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే యాక్టింగ్ పరంగా నిజంగా అద్భుతంగా చేశారని చెప్పొచ్చు. సాగర్ ఎడిటింగ్, ఇంకా అఖిల్ చావ్దేవ్ మ్యూజిక్, ఇక అమల్ చౌదరి ఫోటోగ్రఫీ అంతా బాగుంటుంది. సో చూడండి, మూవీ అయితే రియల్గా జరిగిన యథార్థ సంఘటనలను బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. సో మీ ఫ్రీ కుదిరినప్పుడు చూడండి. G5లో స్ట్రీమింగ్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.